కార్యక్రమానికి రూపకల్పన చేసి మమ్మల్ని మార్గదర్శనం చేస్తూ ఈనాడు యాదాద్రి భువనగిరి జిల్లాను అకాడమిషియన్గానే కాకుండా అనేక విషయాల లోపల మమ్మల్ని మార్గదర్శనం చేస్తూ ఈ జిల్లాను తెలంగాణలోనే సమున్నతంగా విద్యాపరంగా తీర్చినటువంటి సదాశయంతో మార్గదర్శనం చేసినటువంటి పెద్దలు విద్యావేత్త మార్గదర్శి జిల్లా విద్యాశాఖాధికారి గౌరవనీయులు డాక్టర్ కె నారాయణ గారిని ప్రసంగించవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ముఖ్య అతిథులు గౌరవనీయులు అడిషనల్ కలెక్టర్ గారు, అట్లాగే సేవా భారత్ ఫౌండర్ శ్రీ శంకర్ గారు, అట్లాగే వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర అధ్యక్షులు, స్థానిక కౌన్సిలర్ గారు, హెడ్ మాస్టర్ గారు, అట్లాగే సేవా భారత్ సంస్థకు సంబంధించినటువంటి సభ్యులు, ఉపాధ్యాయులు అందరికీ నమస్కారం. బెస్ట్ విషెస్ టు స్టూడెంట్స్. ముఖ్యంగా సేవా భారత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి నిర్వహించడానికి ముందుకొచ్చినటువంటి శంకర్ గారికి ముందుగా విద్యాశాఖ తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ఎందుకంటే చిన్న వయస్సులో ఈ అద్భుతమైనటువంటి ఆలోచనతో ముందుకు రావడం అనేటటువంటి గొప్ప విషయం. కాబట్టి ఇటువంటి మన శంకర్ గారిని మనకు అందించినటువంటి వారి అమ్మా నాన్నలకు ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం. చక్కటి కార్యక్రమం చౌటుప్పలో చేస్తున్నారు. ఇందాక అధ్యక్షులు గారు చెప్పారు, చాలా చక్కగా ఏది అమ్మా నాన్న పేరుతోని ఎంతోమంది అనాథ పిల్లలకు ఒక మంచి భవిష్యత్తునిద్దామనే ఉద్దేశంతో ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం, అందరి హృదయాల్లో నిలిచేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టి వాటిని కూడా విజయవంతంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అట్లాగే ఇది మనకు గతంలోనే ఈ మిల్క్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని జిల్లాలో చేస్తామనే ఉద్దేశంతో ముందుకు రావడం, పులిగిళ్ళలో చేస్తామంటే ఇమీడియట్గా హెడ్ మాస్టర్తో మాట్లాడి చక్కటి కార్యక్రమం కాబట్టి చేద్దామనే ఉద్దేశంతో ముందుకు వెళ్ళడం జరిగింది. తర్వాత ఈ మధ్యకాలంలో మళ్ళొక స్కూల్లో చేద్దామంటే ఇమీడియట్గా నేను రాయగిరి స్కూల్ అయితే బాగుంటుంది, ఇక్కడ ఉన్నటువంటి హెడ్ మిస్ట్రెస్ కానీ అట్లాగే స్టాఫ్ కానీ చాలా కమిటెడ్ స్టాఫ్ ఉన్నారు, పిల్లలు కూడా చాలా చక్కటి పిల్లలు, కాబట్టి ఈ స్కూల్ను మనం మిల్క్ కొరకు ఎన్నుకుందాం. అట్లాగే వారు ఇంకొక ప్రపోజల్ కూడా చేశారు, ఏంటంటే ఒక చక్కటి స్కూలు ఏది మనం జిల్లాలో డెవలప్ చేయాలి మోడల్ స్కూల్ అంటే ఇమీడియట్గా నేను మరో ఆలోచన లేకుండా మనం రాయగిరి స్కూల్ చేసినట్లయితే టౌన్లో ఉంటుంది, అట్లాగే ఒక మంచి గ్రౌండ్ ఉంది, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా, ఎందుకంటే మనం సెలెక్ట్ చేసుకోగానే కాదు, అక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ కానీ స్టాఫ్ కానీ స్టూడెంట్స్ కానీ బాగా ఉన్నట్లయితేనే రేపు వారికి మంచి పేరు వస్తుంది, మనకు కూడా సెలెక్ట్ చేసినందుకు ఒక జిల్లాలో ఒక మంచి స్కూల్ మోడల్ నాకు కూడా ఎప్పటి నుంచో ఉంది, టౌన్లో కానీ జిల్లాలో కానీ ఒక మంచి మోడల్ స్కూల్ లేదు, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తోని ఒక జిల్లా కేంద్రంలో ఉండాలనేటటువంటిది ఆలోచన. కానీ ఇక్కడ చూసినట్లయితే మనకున్న 5 స్కూళ్ళల్లో కూడా ఎక్కడ కూడా సరైనటువంటి వసతులు లేకపోవడం, ఏ కార్యక్రమాన్ని నిర్వహించినప్పటికీ ఎక్కడో ఒక దగ్గర ప్రైవేట్ స్కూల్లో ఎక్కడో ఒక దగ్గర వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అన్ని సకల సదుపాయాలతో స్కూల్ అంటే ఇలా ఉండాలి, స్కూల్ అంటే వివిధ కార్యక్రమాలు జరగాలి, ఈ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉన్నట్లయితేనే పిల్లలు భవిష్యత్తులో సరైన విధంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో చేయాలని తలంపుతో గతంలో చాలాసార్లు ఉన్నటువంటి అక్కడ ప్రజాప్రతినిధులతో కూడా చర్చించాను. బట్ అయినప్పటికీ ఇంకా అది రకరకాల ఆలోచనతో ముందుకు వెళ్ళలేదు. బట్ ఇప్పటికైనా శంకర్ గారు ముందుకు రావడం వారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంగా ఉన్నట్లయితేనే మనం మీరందరూ కూడా మీ చదువులలో ఏది కాన్సన్ట్రేట్ చేయడం, అలాగే వివిధ విషయాలను అర్థం చేసుకోవడానికి సరైనటువంటి ఆరోగ్యం ఉండాలి. ఒక సూక్తి ఏంటంటే సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అంటారు. ఆరోగ్యంగా లేకపోతే మనం చదువుపైన కాన్సన్ట్రేట్ చేయడం, అలాగే మనం చేసేటటువంటి ఏ పని మీద అయినా కానీ కాన్సన్ట్రేట్ చేయాలంటే చక్కటి ఆరోగ్యంగా ఉండాలి. ఒక న్యూట్రిషనల్ వాల్యూ ఉన్నటువంటి ఫుడ్ తీసుకోవాలి. చాలామంది కూడా గవర్నమెంట్ తరఫున కూడా మీకు మిడ్ డే మీల్ కార్యక్రమాలు నడుస్తున్నాయి, అట్లాగే బ్రేక్ఫాస్ట్ కూడా అక్కడక్కడ కొన్ని స్కూళ్ళల్లో రాగి జావ నడుస్తుంది, అట్లాగే పిల్లలకు సాయంకాలం పూట కూడా లేకపోతే ఇంటర్వ్యూలో కానీ అక్కడక్కడ కొంతమంది పిల్లలకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి వారికి ఒక మంచి ఆహారాన్ని అందించినట్లయితే, ఒక మంచి పౌష్టికరమైనటువంటి ఆహారాన్ని అందించినట్లయితే వారు సరైనటువంటి ఆరోగ్యంగా ఉండడం, అలాగే వారు
స్టడీస్ పైన కాన్సన్ట్రేట్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. ముఖ్యంగా వారితో మాట్లాడినప్పుడు శంకర్ గారితో భవిష్యత్ అంతా ఈరోజు పాఠశాలలో ఉంది. పాఠశాల పిల్లలపైన కాన్సన్ట్రేట్ చేయడం అంటే ఒక విధంగా మనం భవిష్యత్తులో చక్కటి ఆరోగ్యమైనటువంటి సమాజాన్ని నిర్మించుకోవడానికి, ఒక చక్కటి నాలెడ్జ్ సొసైటీ రావాలంటే తప్పకుండా మనం ఈరోజు పిల్లలపైన కాన్సన్ట్రేట్ చేయాలి. వారికి సౌకర్యాలు కలిగించాలి, చక్కటి ఆరోగ్యం ఉండాలి, చక్కటి ఎడ్యుకేషన్ అందించాలి. ఇవి చేసినట్లయితే తప్పకుండా వచ్చేటటువంటి జనరేషను ఫ్యూచర్ అనేటటువంటిది బాగుంటుంది. ఒకటి చక్కటి సమాజాన్ని నిర్మించుకోవాలనేటటువంటి ఆలోచన వారికి రావడం అనేటటువంటిది అద్భుతంగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఒక మంచి ఆలోచన కదా. ఒకటి చక్కటి విజన్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఆలోచన చేస్తారు. మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తాం, ఎన్నో రకరకాలైనటువంటి డొనేషన్స్ కానీ ఇంకోటి చేస్తుంటాం. బట్ ఇది ఒక లాంగ్ టర్మ్ ఆలోచన. ఎందుకంటే పిల్లల మీద పెట్టేటటువంటి పెట్టుబడి కాదు, కానీ పిల్లల మీద ఏమి మనం ఎక్స్పెండిచర్ చేసినప్పటికీ ఇది దీర్ఘకాలికంగా ఎన్నో లాభాలు చేకూరుస్తుంది. ఎందుకంటే ఒక పిల్లవాడంటే నథింగ్ బట్ నెక్స్ట్ ఒక ఫ్యామిలీ. ఇంతమంది పిల్లలమైన మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం, చక్కటి ఎడ్యుకేషన్ కొరకు తోడ్పడుతున్నామంటే భవిష్యత్తులో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ని ఫ్యామిలీస్ ఒక చక్కటి పొజిషన్లో ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంగా నేను అభినందిస్తున్నాను వారిని. అలాగే స్కూల్ విషయానికి వచ్చినట్లయితే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్స్ ఇన్ ద ఎంటైర్ డిస్ట్రిక్ట్. చాలా చక్కటి కార్యక్రమాలు. ఇక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటర్స్ కానీ, స్టాఫ్ కానీ, సీనియర్స్ బాగా వాళ్ళకు వివిధ విషయాలపైన చక్కటి అవగాహన ఉండి, ఇందాక హెడ్ మాస్టర్ గారు కూడా చెప్తున్నారు, చాలా కార్యక్రమాలు చేస్తున్నామని. ఎందుకంటే స్కూల్ అనగానే ఏదో ఎడ్యుకేషను, ఏదో 4 పాఠ్యాంశాలు అయినాయా, సిలబస్ అయింది అనేది కాదు. డిఫరెంట్ యాక్టివిటీస్ చేసినప్పుడే పిల్లలు ఒక కంప్లీట్ పర్సనాలిటీ డెవలప్ అవుతుంది. ఎందుకంటే రేపు ఫ్యూచర్లో వివిధ రకాలైనటువంటి సవాళ్ళను ఎదుర్కోవాలంటే వివిధ రకాలైనటువంటి అనుభవాలు విద్యార్థులకు ఇవ్వాలి. స్కూల్ అంటే ఆ విధంగా జరగాలి. ఎందుకంటే స్కూల్ అంటే పిల్లల ప్రపంచం. పిల్లలకు కావలసినటువంటి అన్ని రకాల కార్యక్రమాల్ని చేపట్టేటటువంటి కేంద్రమే పాఠశాల. కాబట్టి పాఠశాలను ఒక ఆలోచన ఏంటంటే ఒక బ్రాడ్ థింకింగ్లో విశాలమైనటువంటి అర్థంతో తీసుకున్నట్లయితే ఎన్నో కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇవన్నీ కార్యక్రమాలు చేసినట్లయితే పిల్లల్లో సరి అయినటువంటి సామర్థ్యాలు పెంపొందుతాయి. ఈరోజు పిల్లలు చాలామంది చూసినట్లయితే కొంత ఇంకా వారికి సరి అయినటువంటి ఆలోచన లేకపోవడం ద్వారా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి అటువంటి ఏ నిర్ణయాలు తీసుకోకుండా ఏ అవసరం పిల్లలందరికీ నేను కోరేది ఏంటంటే మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ మీ అడ్మినిస్ట్రేటర్స్ గారు కానీ ఇంకా టీచర్స్కి చెప్పాలి. చెప్పిన తర్వాత నిర్ణయాలు తీసుకోవద్దు. తొందరపాటు చర్యలు సరి అయినటువంటివి కావు. కాబట్టి ప్రతి విషయము మీకు దగ్గర ఉన్నటువంటి హెడ్ మాస్టర్ కానీ టీచర్లకు చెప్పండి, అర్థం చేసుకోవాలి, ఆలోచన చేయాలి. అంతేగాని మీరు వివిధ రకాలైనటువంటి వాటికి ఇబ్బందులకు గురి కావాల్సినటువంటి అవసరం లేదని తెలియజేస్తూ, అట్లాగే మరి ఒకసారి శంకర్ గారిని ప్రత్యేకంగా నేను అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. శంకర్ గారు, మా డిఓ గారు, మా హెచ్ఎం మేడం గారు, అందరూ ఇక్కడ ప్రజాప్రతినిధులు కూడా కలిసి ఈ పాఠశాల ఒక మోడల్ స్కూల్, ఇంకా కలెక్టరేట్ పరిధిలో ఉన్నటువంటి పాఠశాల కాబట్టి రేపు ఏదొచ్చినా ఇక్కడ ఒక రీసోర్స్ సెంటర్ లాగా ఈ పాఠశాల అభివృద్ధి చెందుతుందనే ఆశాభావాన్ని వ్యక్తపరుస్తూ మమ్మల్ని మార్గదర్శనం చేసినటువంటి డిఓ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ